మనోవిజ్ఞాన శాస్త్రం ప్రత్యేక శాస్త్రంగా రూపొందక ముందు ఏ శాస్త్రంతో కలిసి ఉంది? సమాధానం: తత్వశాస్త్రం. సైకి అను గ్రీకు పదానికి అర్థం ఏమిటి? సమాధానం: ఆత్మ. ప్రవర్తన అధ్యయన శాస్త్రంగా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎవరు నిర్వచించారు? సమాధానం: వాట్సన్. మొట్టమొదట మనోవైజ్ఞానిక ప్రయోగశాల ఎక్కడ, ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు? సమాధానం: జర్మనీలో లీపిగ్ నగరంలో 1879లో. ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడు ఎవరు? సమాధానం: ప్లేటో. తబులరస అనగా అర్థం ఏమిటి? సమాధానం: మనసు ఏమీ వ్రాయబడని నల్లబల్ల వంటిది. కార్యకరణ వాదమును ప్రతిపాదించిన వారు ఎవరు? సమాధానం: విలియం జేమ్స్. మానవునిలోని అపసవ్య ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సమాధానం: అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. సైకాలజీ అనువాదం ఏ భాష నుండి ఉద్భవించింది? సమాధానం: గ్రీకు భాష నుండి. కిండర్ గార్డెన్ విద్యా విధానమును ప్రవేశపెట్టిన విద్యా తత్వవేత్త ఎవరు? సమాధానం: బెల్. పాఠ్య ప్రణాళికలోని సోపానాలను రూపొందించిన వారు ఎవరు? సమాధానం: హెర్బర్ట్. సంసర్గవాదమును ప్రతిపాదించిన వారు ఎవరు? సమాధానం: జాన్ లాక్. ప్రకృతిలోకి తిరిగిపోదాం, ఇది ఎవరి నినాదం? సమాధానం: రూసో. ఉపాధ్యాయుడు తన బోధనలో తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు కొనసాగవలెనని చెప్పిన వారు ఎవరు? సమాధానం: పెస్టాలజీ. క్రీడల ద్వారా నేర్చుకోవడం ప్రవేశపెట్టినవారు ఎవరు? సమాధానం: ఫ్రోబెల్. వ్యవహార సత్తావాదమునకు ప్రాగ్మటిసం మూల పురుషుడు ఎవరు? సమాధానం: జానుయి. మనోవిశ్లేషణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? సమాధానం: ఫ్రాయిడ్. గెస్టాల్ట్ వాదము ప్రతిపాదించిన వారు ఎవరు? సమాధానం: వర్దమీర్ కోఫ్కా కోహర్, లూయిన్. మాంటిస్సోరీ విద్యావిధానానికి రూపశిల్పి ఎవరు? సమాధానం: డాక్టరు మరియా మాంటిస్సోరీ. గెస్టాల్ట్ పదం ఏ భాషకు సంబంధించినది? సమాధానం: జర్మనీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడు? సమాధానం: ఆస్ట్రియా. రూసో యొక్క ఆదర్శ విద్యార్థి ఎవరు? సమాధానం: ఎమిలీ. వ్యక్తి సంఘంలోను ఇతరులతోను వివిధ సన్నివేశాలలో ప్రవర్తించే విధానాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సమాధానం: సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రమును చేతనత్వ శాస్త్రమని చెప్పినవారు ఎవరు? సమాధానం: ఊంట్. మనోవిజ్ఞాన సూత్రాలను, నియమాలను వివిధ సన్నివేశాలకు అన్వయించి వ్యక్తి ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రము ఏది? సమాధానం: అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము. విద్యా విధానంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? సమాధానం: అభ్యాసకుడు. బోధనా రంగంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? సమాధానం: ఉపాధ్యాయుడు. గెస్టాల్ట్ అనగానేమి? సమాధానం: సమగ్రాకృతి. మానవుని మనసులో చేతన, ప్రాక్చేతన, అచేతనా స్థితులుంటాయని పేర్కొన్నవారు ఎవరు? సమాధానం: ఫ్రాయిడ్. మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను పరిశీలనా పద్ధతులను విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సమాధానం: విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. అంతఃపరీక్షణా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? సమాధానం: సెయింట్ అగస్టీన్. విద్యాశాస్త్రం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? సమాధానం: పీల్. ప్రయోగ పద్ధతిలో ముఖ్యమైన అంశము ఏది? సమాధానం: నియంత్రణ. విద్యార్థి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను లక్ష్యాత్మకంగా వర్ణించు విధానము ఏది? సమాధానం: సంఘటన రచనా పద్ధతి. వ్యక్తి తనను తాను స్వయంగా పరిశీలించుకోవటాన్ని ఏమంటారు? సమాధానం: అంతఃపరీక్షణా పద్ధతి. వ్యక్తి బాహ్య ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతి ఏది? సమాధానం: పరిశీలనా పద్ధతి. ఇంట్రస్పెక్షన్ అనగా ఏమి? సమాధానం: తనలోకి తాను తొంగిచూచుట లుకింగ్ విదిన్. క్రమాభివృద్ధి పత్రం లేక సంచిత పత్రావళి తయారు చేయటాన్ని పాఠశాలలో ఏ కమిషన్ సిఫార్సు చేసినది? సమాధానం: సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, 1952 నుండి 53. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ సంవత్సరం నుండి పుస్తకమాదిరి క్రమాభివృద్ధి పత్రాన్ని తయారు చేస్తున్నారు? సమాధానం: 1970 నుండి 71. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని తెలియచేసే పత్రం ఏది? సమాధానం: సంచిత పత్రావళి లేక క్రమాభివృద్ధి పత్రం లేక క్యుములేటివ్ రికార్డు. ప్రయోగంలో కలిగే ఫలితానికి కారణమయ్యే చరాన్ని ఏమంటారు? సమాధానం: స్వతంత్ర చరము. ప్రయోగంలో ఏ చరాలను స్థిరంగా ఉంచుతారు? సమాధానం: మధ్యస్థ చరములు. ప్రయోగంలో ఫలితాన్ని పొందే చరమును ఏమంటారు? సమాధానం: పరతంత్ర చరము.
తరగతి గదిలో ఉపాధ్యాయుడు తాను పాఠం చెబుతూ విద్యార్థులను పరిశీలించటం ఏ పద్ధతి? సమాధానం: సహజ పరిశీలన. విద్యా విహారయాత్రలో ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసిమెలిసి ఉంటూ విద్యార్థుల ప్రవర్తనను అభ్యసనం చేయటాన్ని ఏ పద్ధతి అంటారు? సమాధానం: సహభాగి పరిశీలన. ఆటస్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను వారికి దూరంగా ఉండి ఉపాధ్యాయుడు వారి ప్రవర్తనను అధ్యయనం చేయటాన్ని ఏమంటారు? సమాధానం: సహభాగేతర పరిశీలన పద్ధతి. చికిత్సా పద్ధతిలో ముఖ్య అంశం ఏది? సమాధానం: రోగా నిదానం చికిత్స. చికిత్సా పద్ధతిని ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తారు? సమాధానం: అపసామాన్య మనోవిజ్ఞానశాస్త్రము, విద్యామనోవిజ్ఞానశాస్త్రము. విద్యార్థిని లోతుగా పరిశీలించి సమగ్రమైన విశ్లేషణ చేయటాన్ని ఏమంటారు? సమాధానం: వ్యక్తి అధ్యయన వ్యక్తి చరిత్ర పద్ధతి. విద్యా మనోవిజ్ఞానశాస్త్ర పద్ధతులలో అత్యంత విశ్వసనీయమైనది పద్ధతి ఏది? సమాధానం: ప్రయోగ పద్ధతి. శిశు అధ్యయన పద్ధతులను రూపొందించినవారు ఎవరు? సమాధానం: స్టాన్లీ హాల్. పరిశీలించేవారు, పరిశీలింపబడేవారు ఒక్కరే ఉండే విద్యామనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతి ఏది? సమాధానం: అంతఃపరీక్షణము. పురాతన అశాస్త్రీయ పద్ధతి ఏది? సమాధానం: ఊహా పద్ధతి. వైయక్తిక భేదాలను అధ్యయనం చేసే పద్ధతి ఏది? సమాధానం: సర్వే పద్ధతి లేక భేదాత్మక పద్ధతి లేక సాంఖ్య పద్ధతి. బదిలీపై పాఠశాల మారిన ఉపాధ్యాయుడు తాను చేరిన కొత్త పాఠశాలలోని విద్యార్థులను అవగాహన చేసుకోవటానికి ఆధారమైనది ఏది? సమాధానం: సంచిత పౌనఃపున్యము. బోధనా అభ్యసనములను వివరించు శాస్త్రము ఏది? సమాధానం: విద్యా మనోవిజ్ఞానశాస్త్రము. ఉపాధ్యాయులకు విద్యా మనోవిజ్ఞానశాస్త్రం అధ్యయనం వలన ఉత్తమ ప్రయోజనం ఏమి? సమాధానం: తన గురించి విద్యార్థి గురించి అవగాహన. కేస్ స్టడీ లేక వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఎవరి నుండి సమాచారాన్ని సేకరిస్తారు? సమాధానం: విద్యార్థి, ఉపాధ్యాయుడు, సహవిద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారు. మానవ కార్యకలాపాలన్నిటిని కలిపి ఏమంటారు? సమాధానం: ప్రవర్తన. వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్రమును ప్రతిపాదించిన వారు ఎవరు? సమాధానం: యాడ్లర్. ఉపాధ్యాయుడు తరగతి గదిలో తనకు సమస్యాత్మకంగా ఉన్న విద్యార్థిని అధ్యయనం చేయటానికి ఏ పద్ధతి వాడాలి? సమాధానం: వ్యక్తి అధ్యయన పద్ధతి లేక వ్యక్తి చరిత్ర పద్ధతి. తాను రూపొందించిన విద్యా విధాన వ్యాప్తికై మన దేశానికి విచ్చేసిన విద్యావేత్త ఎవరు? సమాధానం: డాక్టరు మరియా మాంటిస్సోరీ. ద ఈమెయిల్ గ్రంథ రచయిత ఎవరు? సమాధానం: రూసో. ప్రయోగాత్మక మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు ఎవరు? సమాధానం: ఊంట్. మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు ఎవరు? సమాధానం: ఫ్రాయిడ్. మనోవిజ్ఞానశాస్త్ర సంప్రదాయాలు వాటిని ప్రతిపాదించినవారు? సంరచనాత్మక వాదము, స్ట్రక్చరలిజం, ఊంట్. కార్యాకరణ వాదము, ఫంక్షనలిజం, విలియం జేమ్స్. సంసర్గవాదము, అసోసియేషనిజం, జాన్ లాక్. ప్రవర్తనావాదము, బహేవియరిజం, జె. బి. వాట్సన్. గెస్టాల్ట్ మనోవిజ్ఞానము, వెర్దమీర్, కోఫ్కా, కోహర్లూయిన్. మనోవిశ్లేషణము, సైకో అనాలిసిస్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రయోజనతావాదము, పుర్పోసివిజం, మాక్డుగల్. హారిక్ సంప్రదాయం, అర్మిక్ స్కూల్, మాక్డుగల్. మనోవిజ్ఞానశాస్త్ర విభాగాలు, ప్యో బ్రాంచెస్. సాధారణ మనోవిజ్ఞానశాస్త్రము, జన్యు మనోవిజ్ఞానశాస్త్రము, అవసామాన్య మనోవిజ్ఞానశాస్త్రము, మానవ మనోవిజ్ఞానశాస్త్రము, జంతు మనోవిజ్ఞానశాస్త్రము, వైయక్తిక మనోవిజ్ఞానశాస్త్రము, ప్రయోగాత్మక మనోవిజ్ఞానశాస్త్రము, శిశు మనోవిజ్ఞానశాస్త్రము, శరీరధర్మ మనోవిజ్ఞానశాస్త్రము, సమూహ మనోవిజ్ఞానశాస్త్రము, అనుప్రయుక్త మనోవిజ్ఞానశాస్త్ర శాఖలు, అప్లైడ్ బ్రాంచెస్. సామాజిక మనోవిజ్ఞానశాస్త్రము, పారిశ్రామిక మనోవిజ్ఞానశాస్త్రము, ఉపదేశిక మనోవిజ్ఞానశాస్త్రము, చికిత్సా మనోవిజ్ఞానశాస్త్రము, పరిసర సంబంధ మనోవిజ్ఞానశాస్త్రము, సైనిక మనోవిజ్ఞానశాస్త్రము, న్యాయ మనోవిజ్ఞానశాస్త్రము, వృత్తి మనోవిజ్ఞానశాస్త్రము, రాజకీయ మనోవిజ్ఞానశాస్త్రము, విద్యా మనోవిజ్ఞానశాస్త్రము. విద్యా మనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతులు: అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, సంఘటన రచనా పద్ధతి, సంచిత పత్రావళి, ప్రయోగ పద్ధతి, సర్వే పద్ధతి లేక భేదాత్మక పద్ధతి లేక సాంఖ్య పద్ధతి, చికిత్సా పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రంలో పురాతనమైన పద్ధతి ఏది? ఏ. పరిపుచ్ఛ పద్ధతి. బి. పరిశీలన పద్ధతి. సి. ప్రయోగాత్మక పద్ధతి. డి. అంతఃపరీక్షణ పద్ధతి. ఈ ప్రశ్నకు మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి.